V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు ప్రొఫెసర్ ప్రేమానంద్ ఆధ్వర్యంలో ఏయులో కాన్ఫరెన్స్. To sanitation, to solid waste management, all these are issues in urban areas. So people should have that civic sense. If you go to US, you don't spit on the road, whereas you don't hesitate to do it in India because you are in a democratic country. I'm sorry to use this word, like poor dogs, they wait in a queue to get the visa stamp. Whereas here for electricity bill, if you are made to stay in visa, of course we are moving towards digital India. You will curse, you will say, what is this government? What service is the micro level? Micro level public administration. You know the thrift groups. Now the seeds have been laid because our policy makers, chief secretary and others. ఆలోచన విధానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మొదటి ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలని ఎలా తయారు చేయాలా, ఎలా రూపొందించాలా, రాజకీయ నాయకుల యొక్క ఉద్దేశంలో ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి ఎలా తీసుకురావాలనే దాని మీద దీన్ని ఆ రోజున ఉన్నటువంటి భారత ప్రీతమ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఈ సంస్థ కంటిన్యూషన్ గా ఈ దేశంలో ఉన్నటువంటి పాలసీస్ మీద ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి వనరులు తయారు చేయడానికి, నూతన విధానాలను తయారు చేయడానికి ప్రభుత్వ ఎమర్జింగ్ ట్రెండ్స్, పబ్లిక్ పాలసీస్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ నూతన విధానాలని ఎలా రూపొందించాలా, ప్రజల యొక్క అవసరాలకు అనుకూలంగా, ప్రజల యొక్క థాట్స్ కి అనుకూలంగా, ప్రజల కోరికలు అనుకూలంగా, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అనుకూలంగా ప్రభుత్వ విధానాలను ఎప్పుడు కూడా మోడిఫై చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అనేక మంది పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కావలసిన విధానాలను రూపొందించడానికి ఈ సంస్థ ఈ నూతన ప్రభుత్వ విధానాలను రూపొందించి వాళ్ళకి సలహాలు ఇస్తే, ఆ సలహాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని తీసుకుని వాటిని క్రియేట్ చేసి, యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి రాజకీయ పార్టీలు, అలానే రాజకీయ నాయకులు, అలానే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరికి కూడా సలహాలు ఇచ్చే సంస్థ ఇది. అందరికి కూడా కొంతమంది ట్రైనింగ్ కూడా ఇస్తుంది ఈ సంస్థ. ట్రైనింగ్ ఇచ్చి నీతి, వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలా, రాజనీతికులుగా ఎలా తయారు చేయాలా, రాజనీతిజ్ఞ విధానం ఎలా ఉండాలా అనే కాన్సెప్ట్ తో ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ప్రతి సంవత్సరం రివ్యూ కాన్ఫరెన్సెస్ పెట్టి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు తీసుకొచ్చి ఈ సెమినార్స్ ని, కాన్ఫరెన్సెస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రభుత్వ విధానాలకి అనుసంధానం చేసి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు తెలియజేయడానికి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి విధానాలని ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి విధానాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎలా అభివృద్ధి చెందినాయి, ఈ పాలసీస్ తీసుకోవడంలో, ఈ పాలసీస్ అభివృద్ధి చేయడంలో, ఈ ప్రభుత్వ విధానాలు అనేవి అభివృద్ధి చెందిన దేశాల యొక్క విధానాలు ఎలా ఉన్నాయి, వాటిని కంపేర్ చేసుకుని ఈ యొక్క సంస్థలో అనేక రకాల సలహాలు ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, అలానే ఆ అధికారంలో ఉన్నటువంటి పర్మనెంట్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక దిక్సూచిగా ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా అనేక పాలసీ తీసుకొచ్చి అమలు చేసి పేద ప్రజల యొక్క సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క రూపొందించడానికి సంస్థ కృషి చేస్తుందని ఈ లోకల్ బ్రాంచ్ సెక్రటరీగా నేను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ చేసే కృషిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాల్లో నూతన ట్రెండ్స్ తీసుకొచ్చి, నూతన విధానాలు తీసుకొచ్చి
ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే విధానాలను మేము పొందుపరుస్తాం. అవి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజే భారతదేశంలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఈ సంస్థ దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అనేక సౌకర్యాలు కల్పించి అనేక పాలసీస్ కి సలహాలు ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశం మాకు ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విశాఖపట్నం లోకల్ బ్రాంచ్ తరఫున సెక్రటరీగా పేటెంట్ ప్రమాణ నేను, ప్రెసిడెంట్ గారు అమెరికాలో ఉన్నాడు, ఆ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నాడు, ఆయన లేకపోవడం వల్ల వైస్ ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చి ఈ రోజు వైవి అనురాధ గారిని ఐఎస్ రిటైర్డ్ గారిని ఫార్మర్ కమిషనర్ ఆఫ్ ది ఎండోమెంట్ మేడం గారిని పిలిచాం. వారు చెప్పే సలహాలని కూడా వారు చెప్పే విధానాలను ఎలా రూపొందించారు, ఎలా చేస్తారనే దాన్ని కూడా మేము ప్రభుత్వ ఐఐటికి పంపిస్తే వాళ్ళు గవర్నమెంట్ అన్నిటి సలహాలు ఇస్తారు కానీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.